హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను వాష్రూమ్ చూపిస్తాను. నేను ఏమీ సర్దలేదు, ఏది ఆర్గనైజ్ చేయలేదు. ఉన్నది ఉన్నట్టు చూపిస్తాను. చాలామంది వీడియో షూట్ చేసేటప్పుడు అన్నీ నీట్‌గా సర్ది అప్పుడు చూపిస్తారు. కానీ నేను అట్లా ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్‌గా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద అద్దాలు, 2 సింకులున్నాయి. ఇక్కడ కావాల్సిన ఐటెమ్స్, వాష్‌కి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కమోడ్ ఉంది. అక్కడ ఇది ఫ్లష్ అవుట్ కూడా ఉంది. ఆ కార్నర్‌లో ఒక బ్యాగ్ ఉంటుంది. ఇదేంటంటే నేను వేసుకున్న క్లాత్‌లో కలర్ పోతుందని చెప్పి జస్ట్ అది వాటర్ పోవడానికి అట్లా వేశాను. పోయిన తర్వాత డ్రైయర్‌లో వేద్దామని. ఈ లోపల మనం స్నానం చేసే గది అనమాట. కొన్నిటికైతే కర్టన్స్ ఉంటాయి. టబ్ ఉంటుంది. దీనికి డైరెక్ట్‌గా డోర్ లాంటిది ఉందనమాట. మా హౌస్‌లో కమోడ్‌లో ఫ్రెష్ అవుట్ అన్నీ ఉన్నాయి. ఇకపోతే ఇక్కడ దీనికి కావాల్సిన ఐటెమ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. చూసారు కదా, అక్కడ ఫ్రెష్ అవుట్ ఉంది. ఆ పేపర్స్ కూడా వాడతారు. ఇక్కడ 2 ఉంటాయి మా వాష్రూమ్‌లో. ఆ బ్యాగ్‌లో విడిచిన బట్టలు వేసుకునేదానికి. ఆ కుర్చీ మా బుడ్డోడిది. ఇక్కడ షాంపూలు కావాల్సిన ఐటెమ్స్ అన్నీ కొన్ని పెట్టుకుంటుంటారు. మనకి ఇండియాలో స్టూల్ అలా ఉంటుంది కదా, దానికోసం మా అబ్బాయి ఒక స్టూల్ లాంటిది ఒకటి తెచ్చాడు. దాని మీద కూర్చొని స్నానం చేయాలి అన్నట్టు. ఈ ర్యాక్స్‌లో వాష్రూమ్‌కి సంబంధించిన అన్ని ఐటెమ్స్ పెట్టుకొని ఉంటారు. ఇవి లైట్స్ అనమాట. డ్రైయర్ కూడా ఉంటుంది. అన్నీ ఆపేసుకుంటారు. వచ్చేసిన తర్వాత ఇదండి ఇక్కడ ఒక వాష్రూము. ఇంకొకటి ఏంటంటే, ఇది బట్టలు ఉతకడం కోసం ఒక రూమ్‌లో 2 పెద్ద పెద్ద వాషింగ్ మెషిన్స్ ఉంటాయి. ఇదేమో వాషింగ్ చేయడానికి పెద్ద టబ్ అండి ఇది. చాలా బట్టలు పడతాయి ఇది వాషింగ్ చేయడానికి. తర్వాత ఇదేమో డ్రైయర్ అనమాట. అంటే ఇక్కడ ఆరపెట్టుకోవడానికి లేదు, రూల్స్ ఒప్పుకోవు కాబట్టి ఆ డ్రైయర్లో వేసుకుంటారు. దానికి వాడాల్సినటువంటి లిక్విడ్స్ పక్కనే పెట్టుకుంటారు. ఇంకా కావాలంటే పైన సేవ్ చేసి పెట్టుకుంటారు. సో దీనికోసం ప్రత్యేకంగా ఇవి ఉంటాయన్నమాట. ఇది ఇంకొక వాష్రూము. ఎందుకు తీస్తున్నానంటే రకరకాలుగా ఉంటాయి. దీనికి కర్టన్ ఉంటుంది. ఇది మా బుడ్డోడు రూము. వాడికి ఇంకా 2 ఇయర్స్ కూడా నిండలేదు. వాడి కోసం స్టిక్కర్లు పెట్టి చెప్తూ ఉంటుంది వాళ్ళ మమ్మీ. ఇదిగోండి వాడి బెడ్. కానీ ఆ బెడ్ మీద పడుకోడు, తరం చేస్తుంటాడు. ఇక్కడి నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. పాండు వెనక హౌజెస్, ఆ పాండు యువతల మా హౌస్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఇది బట్టలు వాష్ చేసిన తర్వాత ఈ విధంగా టబ్బులో పెట్టుకుంటారనమాట. పెట్టుకొని తీసుకెళ్ళి ర్యాక్స్లో పెట్టుకుంటారు. లేదంటే ఒక దగ్గర అరేంజ్ చేసుకుంటారు. ఇది ఒక బట్టలు పెట్టుకునేది. ఇవన్నీ మావి. మా సూట్ కేసులో తీసి కుమ్మరిచ్చి పైన అంతా సర్దేసుకున్నాం. ఎందుకంటే ప్రతిసారి సూట్ కేసులు ఓపెన్ చేయలేము కదా. సో ఇవన్నీ ఒక ఆర్గనైజ్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇది లాస్ట్ ఇయర్ నేను వదిలి వెళ్ళిన బట్టలు సంచులు, బ్యాగులు అక్కడ ఉన్నాయి. సో ఇక్కడి నుంచి కూడా మనం వ్యూ చూడవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు రకరకాల వ్యూస్ చూపిస్తాను. వ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.